మనోళ్ళుంటే చూడరాదన్నా 10 రూపాయలు తక్కువ తీసుకుంటారు, గంట అటు ఇటు అయినా పని చేస్తారు. మొత్తం వాళ్ళే ఉండిరి, మనకు ఛాన్స్ దొరుకుతుందా? అరే అందులో వాళ్ళు తప్ప ఇంకొకళ్ళు అడుగు పెట్టుడే ఉండదురా. బయట బోర్డు చూడలేదారా, మనకి ఇయ్యరు కానీ నడువు. నువ్వేమన్నా అనుకో తమ్మి, మా వాళ్ళు 4 ఉన్నారు, నీకేడియాలే చెప్పు? ఎట్టికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలే పక్క. ఇగో ఏడిపోయినా గిట్లనే ఉంటది. కానీ గీసారు కొత్త రాగం ఎత్తుకున్నాడు లో. ఏహే అమెరికోళ్ళతోనేమైతుందిరా, ఊరుగాలది పీరులేవది, పని రాదు పాట రాదు, ఉత్త వేస్ట్ అని మేం కాదుల్లో ట్రంప్ గారి మాట. మా అమెరికోళ్లకు టాలెంట్ లేదు పాడలేదు, బయటోళ్ళ కాడ నేర్చుకోవాల్సిందే అంటుండు అధ్యక్షుడు. చిత్రం అనిపిస్తుందిలే. ఆవు మరి మా దేశంలో జాబులు మా ఓళ్ళకే, ఏరేటోళ్ళకి ఎందుకు ఇస్తాము? మాకు కొలువు చేయరాదా, బిజినెస్లు నడపరాదా అని ఎన్నో మాటలు అరుచుకునుడే కాదు, ఏరే దేశాలకు అంత అల్కగా జాబులు రాకుండా రూల్స్ స్ట్రిక్ట్ చేసిండు, కంపెనీలకు దమ్కి ఇచ్చిండు మనోళ్ళనే పెట్టుకోవాలని. అసొంటిది ఇప్పుడు ఆసారే అమెరికోళ్లకు టాలెంట్ లేదు, ఇంకా నేర్చుకోవాలి అనబట్టే. ట్రంప్ గారి తరీకే అట్లుంటదుల్లా. వీసా రూల్స్ మార్చేసిండు, కొత్త కొత్త చట్టాలు తెస్తుండు, బయటి దేశాల వస్తువుల మీద పన్నులు పెంచి పాడేసిండు. నా మాట వినకుంటే మీ సంగతి చూస్తా అని బెదిరిస్తుండు. యుద్ధాలు ఆపినా నోబెల్ శాంతి బహుమతి ఇయ్యమంటుండు. దోస్తులు దుష్మన్లైనరు, దుష్మన్ దేశాలు దోస్తులైతున్నాయి. అమెరికోళ్లే ఏలుబడి మెచ్చుతలేరు. న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ లా సారోళ్ళ పార్టీ ఓడిపోయింది. ఓ ఇట్లా చెప్తే రేపు తీన్మార్ వార్తలు వచ్చేదాకా కూడా ఒడవనన్నున్నాయి. ఎప్పుడు ఏం చేస్తాడో, ఎట్లా మాట్లాడతాడో, ఏ రూల్ తెస్తాడో ఎవ్వలకు తెలియదు. ఎందుకంటే ఆయన ట్రంప్ అదో టైపు.